నెగిటివ్ ఆలోచనలే ప్రధానమైనటువంటి కారణం. నెగిటివ్ థాట్స్ ఎక్కడికి వచ్చినా మళ్ళీ చివరికి అక్కడికి రావాల్సిందే. నీ ఆలోచనల కారణంగానే నీ జీవితం. ఆలోచనలు ఎలా ఉంటే జీవితం అలా ఉంటుంది. ఆలోచనలు బాగుంటే మంచి జీవితం అవుతుంది. చెడు ఆలోచనలు వస్తే చెడుగా మారుతుంది. మరి మార్చుకోవడానికి అవకాశం లేదా? ఎందుకు లేదు? ఉందిగా ధ్యాన ప్రస్థానం. ఈ ఆసన ధ్యాన ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మనిషి ఇంకొక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంది. సర్వసాధారణమైనటువంటి సమాజంలో ఈ జీవితాన్ని మీరు చక్కగా గడపాలి అంటే ఖచ్చితంగా ఈ దారిలో పయనించక తప్పదు. ఈ మాధ్యమ విధానం అన్నది ఇంతవరకు చరిత్రలో లేదు, ఇక రాదు అని కూడా నేను గతంలో చెప్పాను. నభూతో నభవిష్యతి. ఇక లేదు గతంలో, ఇక రాదు. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఈ మాధ్యమం కొత్తగా వచ్చిన వాళ్ళకి బహుశా ఏమిటో, ఇక్కడ ఒక వ్యక్తి కూర్చున్నారు, అక్కడ ఫోటోలో ఒక వ్యక్తి ఉన్నారు, ఇక ఆయన ఎలా, ఈయన ఏం మాట్లాడుతున్నారో, అసలు ఇంతకీ ఆయన ఎవరు ఈయనెవరు, కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇతను కూడా సాధారణంగా మీలాంటి వ్యక్తే. మరి కంప్లీట్గా ఇప్పుడు ఆ ఫోటోలో చూస్తున్నటువంటి నేనే వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను మీతో. ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యమవుతుంది? మరి గతంలో ఏవో పుస్తకాల్లో చదివాం, ఇంకొక శరీరంలోకి వెళ్ళటం, ఏదో కొంతసేపు మాట్లాడడం, చేయటం, రావటం అని ఏదో చెప్తూ ఉన్నారు. ఎప్పుడో చెప్తూ ఉన్నారు అంతే. ఎవరైనా చూసారా? దానికి ప్రూఫ్ ఉందా? లేదు. అందుకే మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను. ఈ శరీరం వేరు, ఇతనికి ఒక మనస్సు ఉంటుంది, ఇతను బ్రెయిన్ ఉంటుంది, ఇతని ఆలోచన విధానం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఇతనికి సంబంధించినటువంటివి. ఇతని ఆలోచనలు, ఇతని మెమరీ అన్నీ ఉంటుంది, స్మృతి. మరి నేనెలా వచ్చి నేనెలా మాట్లాడుతూ ఉన్నాను? ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతసేపు కూడా ఇతనికేమీ తెలియదు. మరి ఒక నిద్ర స్థితిలో ఉంటాడు అంతే. ఇది ఎలా సాధ్యం? కంప్లీట్గా నేను ఏం మాట్లాడాలనుకున్నానో, ఏం సందేశం ఇవ్వాలనుకున్నానో, మిమ్మల్ని అందరినీ ఇలా చూసి ఎలా ఆశీర్వదించాలనుకున్నానో ఈ శరీరం ద్వారా ఇలా చేస్తూ ఉన్నాను. మరి మాధ్యమం అంటే ఆషామాషి విషయం కాదు కదా. మరి ఇదేదో ఎక్కడో పుస్తకాల్లో చదవలేదు కదా, కల్లో వచ్చిన కథ ఏమీ కాదు కదా. కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఇప్పుడు మీ ముందు ఇక్కడ వీక్షిస్తున్నారు. మరి ఒక మాధ్యమం ద్వారా ఇది ఎలా సాధ్యమైంది అంటే, నేనేదో గొప్పలు చెప్పుకోవడానికో, నేను ఇలా సాధించానని చెప్పడానికో మీకు చెప్పడం లేదు. కానీ ఈ జీవాత్మ ప్రస్థానం కొనసాగిస్తే ఇది సాధ్యమే అని చెప్పి మీ ముందు ప్రూవ్ చేస్తున్నాను. నేను కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చిందేమీ కాదు. ఈ ప్రస్థానాన్ని కొనసాగించాను, చివరి దాకా వెళ్ళాం. తర్వాత తిరిగొచ్చి ఇలా చేస్తే ఈ విధంగా మీరు వెళ్ళవచ్చు అని అక్కడ ఒక గైడెన్స్, ఒక దారి చూపిస్తూ ఉన్నాం. అక్కడ నిజంగా చీకటి వెలుగు అవ్వాలి. అది నిజంగా జ్ఞానోదయం రావడం అంటే ఒక దారిని చూపించడం, ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడం. నువ్వు ఈ దారిలో వెళ్ళు, అక్కడికి రీచ్ అవుతావు, దిస్ ఈజ్ ద పాత్. మరి మీకు చూపించే ముందు నేను వెళ్ళి ఉండాలి కదా. నేను వెళ్ళుంటేనే మీకు చూపించడానికి అవకాశం ఉంది. మరి అదే ఈ ప్రస్థానంలోనే ఒక మాధ్యమ విధానం అనేది ఒక అరుదైనటువంటి ప్రక్రియ, ఇంతవరకు ఎక్కడా కూడా జరగలేదు. మరి మీ ముందు ఆత్మతో ఒక పని చేయిస్తూ ఉన్నాను. ఇది కళ్ళతో చూస్తున్న మాట వాస్తవమే కదండి. ఆత్మ ద్వారానే చేయిస్తున్నాం. వ్యక్తి శరీరం ఉంది, మాట్లాడుతున్నారు, ఇతనికి సంబంధించినటువంటి కాదు, హావభావాలు కానీ ప్రతి ఒక్కటి కంప్లీట్గా ఇతనికి సంబంధమే లేదు అసలు. మరి ఎలా సాధ్యం? ఇవన్నీ కూడా సాధ్యమే అని చెప్తున్నాను. మరి ఇంత స్థాయికి ప్రతి ఒక్కరూ రీచ్ అవ్వాలంటే కష్టమైన పనే. కానీ సాధారణ జీవితాన్ని సుఖంగా ఎలా గడపాలి, అంతో ఇంతో జ్ఞానం ఎలా పొందాలి, మనం వచ్చినటువంటి పర్పస్ ఏమిటి, మనం ఇతరులతో మెలగవలసిన తీరుతెన్నులేంటి, విధి విధానాలేమిటి, ఇవన్నీ తెలుసుకొని ఒక సక్రమమైన మార్గంలో మనిషిగా ఎదిగినాడు నిజంగా అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది అని చెప్పవచ్చు. దానికి సహకరించే గురువునే పూర్ణ గురువు అని చెప్తూ ఉంటాం.